కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. గత 25 నెలలుగా మీ అందరికీ పర్సనల్గా వాట్సాప్లో ఈ యూట్యూబ్ పోస్టింగ్లను పంపాను. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 16తో ఇక ఈ పోస్టింగ్లు పంపటం ఆపుతున్నాం. కనుక దయచేసి ఈ కథలు, కవితలు, ఆడియో, వీడియో కావాల్సిన మిత్రులు, శ్రేయోభిలాషులు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసి విని ఆనందించ ప్రార్థన. ఇట్లు మీ విధేయుడు చిర్రావూరు మదన్ మోహన్. ఇది కథా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక దివాలా. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుండి ఫస్ట్ క్లాస్లో ఇండియాకు వస్తున్నాడు ఆడిటర్ ప్రసాద్. లండన్లో కొందరు ప్యాసింజర్లు దిగారు, కొత్తగా కొందరు ఎక్కారు. కానీ ఫస్ట్ క్లాస్లో 2-3 ఎక్కారు. అందులో ఒకరి ముఖం తనకు చాలా పరిచయమైనదిగా కనపడింది. కానీ ఎంత ఆలోచించినా జ్ఞాపకానికి రావటం లేదు. అతన్ని ఎయిర్ హోస్టెస్ మర్యాదతో తన పక్క సీటు చూపించి కూర్చోపెట్టి వెళ్ళిపోయింది. కాసేపు అలవాటు ప్రకారం మేల్ ఈగోతో ఒకరితో ఒకరు మాట్లాడకుండా గడిపారు ఇద్దరు. కానీ ఆ వ్యక్తి పరిచయ ముఖం ప్రసాద్ని కలవరపెడుతోంది. ఫ్లైట్ బయలుదేరగానే ఇక ఆపుకోలేక ప్రసాద్ తనని తాను హాయ్, ఐఎమ్ ఆడిటర్ ప్రసాద్ అని పరిచయం చేసుకుని యువర్ ఫేస్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు మీ అని వాట్ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ ఎ హోటలర్, నాకు 2 లాడ్జీలున్నాయి అని ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ తాగడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రసాద్కు జ్ఞాపకం వచ్చింది. అతన్ని తను CA చదివి తన సీనియర్ ఆడిటర్ దగ్గర పనిచేసే బ్యాచులర్ రోజుల్లో అతని హోటల్లోనే 2 పూటలా తినేవాడు. ఆ ఊరికే మంచి ఫేమస్ నాన్ వెజ్ హోటల్ అతనిది. ఎప్పుడు ఆయన హోటల్ హౌస్ఫుల్లే. బిర్యానీ, మటన్, చికెన్ పార్సెల్స్ పోతూనే ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్, తాలూకా ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, పోలీస్ కమిషనర్ ఆఫీసులకు ఇక్కడ నుంచి రోజు ఫుడ్ వెళుతుంది. మేం కూడా 4 ఫ్రెండ్స్ రోజు అక్కడే భోంచేసేవాళ్ళం. రేట్లు కూడా అందరికన్నా ఎక్కువగానే ఉండేవి వాళ్ళ హోటల్లో. క్వాంటిటీ కూడా తక్కువ, అయినా తగ్గదు రష్. ఆ మధ్య ఓ క్లయింట్ ఆడిటింగ్ కోసం ఆ ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళ హోటల్ మూసి ఉండింది. పక్కనే వాకప్ చేస్తే ఆయన దివాలా తీసి హోటల్ మూసేశాడన్న సాడ్ న్యూస్ చెప్పారు. ఆయన హోటల్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు రైడ్ కూడా జరిగిందట. భోజనం, మటన్, చికెన్లలో కల్తీ చేశాడని హోటల్కు సీల్ వేసి మూసేశారని విన్నాడు. ఇక్కడ చూస్తే ఈయన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ స్టైల్ ఫస్ట్ క్లాస్లోనే తనతో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాడు అనుకుని అసలు విషయానికి వచ్చాడు ప్రసాద్. సార్, మీకు ఫేమస్ నాన్ వెజిటేరియన్ హోటల్ ఉండాలి కదా. మేము చాలాసార్లు అక్కడికి వచ్చి తిన్నాం, టేస్ట్ భలే ఉంటుంది. ఆయన కట్ చేసి ఉంటుంది కాదు, ఉండేది. ఆ హోటల్ను మూసేశాను అని కుతూహలంగా చెప్పాడు ఆయన. అదే కుతూహలంతో ఎందుకు సార్ అని అడిగాడు ప్రసాద్. దాని దుంపదెగ, మా హోటల్కి ఎదురుగా కలెక్టర్ ఆఫీస్, ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్, 4 బిల్డింగ్స్ దాటి పోలీస్ కమిషనర్ ఆఫీస్, దాని పక్కన తాలూకా ఆఫీసు, కోర్టు. అందరూ పార్సిల్ కట్టించుకుని వెళ్తారే కానీ పావలా డబ్బులు కూడా ఇవ్వరు. అందుకే రేట్లు బాగా పెంచేసా, క్వాంటిటీ తగ్గించా. డబ్బులిచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ను పిలిచి రైడ్ చేయించా. మా మటన్, చికెన్లలో కల్తీ ఉందని సీల్ వేయించి హోటల్ మూయించేశా. ఆ చోటును మంచి ధరకు అమ్మి ఆ డబ్బులు FDలో వేసుకున్నాను. ఇక నో టెన్షన్, నాకు రిలీఫ్. ఇప్పుడు 2 లాడ్జీలున్నాయి, 2 కొడుకులు చూసుకుంటున్నారు. అందులో స్టే చేసేవారికి భోజనం సప్లై చేస్తాం, బయట వారికి ఇవ్వం. నో ఓసీ ఫుడ్ అని నవ్వుతూ చెప్పి ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన మినియేచర్ స్కాచ్ బాటిల్స్ ఓపెన్ చేసి అందులో ఐస్ వేసుకుని చప్పరించడం మొదలుపెట్టాడు హుందాగా. దివాలా కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.